హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు విను వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఇది టాపిక్ ఏంటంటే చైనాలో పార్ట్ 2 వీడియో. ఈ లొకేషన్ బాగుంది, లైట్స్తోని మా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ సూపర్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి, మా సిమెంట్ స్టోరు ఎలా ఉండబోతుంది మీకు చూపిస్తాను. మేము సూపర్ మార్కెట్కి వెళ్ళే ముందు ఈ లొకేషన్ దగ్గరకు వచ్చాం. ఎందుకంటే 11 నుంచి 11:30 లోపల ఈ లైట్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. దాని తర్వాత మేము మిస్ అయిపోతాం మీ లొకేషన్ చూడడానికి. సో ఆల్మోస్ట్ మాకు టైము 10:30 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ అన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయి. ఆ బ్లూ కలర్ కారుని చూసావా, అది ఇక్కడ ట్యాక్సీ. సో మేము ఎలాగోలాగా కవర్ చేస్తాం. ఫైనల్లీ మేము ఎంటర్ అయిపోయాము సూపర్ మార్కెట్ లోపలికి. ఇక్కడ ఏమేమి ఉంటాయి మీకు చూపిస్తాను. యువతల పక్క చూసుకుంటే స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి. మన ఇండియాకి ఇక్కడికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కౌంటరు. తిను ఓనరు ఈ సూపర్ మార్కెట్కి. మా వాళ్ళు చూస్తున్నారు ఏమైనా షాపింగ్ చెయ్యొచ్చా లేదో అనుకొని. కానీ ఇవన్నీ చూసుకుంటే నట్స్, సీడ్స్ కానీ మన ఇండియాకి ఇక్కడికి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ. ఇవన్నీ చూసుకుంటే పీనట్స్ అయినా, దాని తర్వాత ఇవి చాక్లెట్స్, బిస్కెట్స్. సేమ్ మన ఇండియా లాగే ఉంది సూపర్ మార్కెట్ అనేది. బట్ తినే ఐటమ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. మన ఇండియాలో స్వీట్స్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది, కానీ ఇక్కడ స్వీట్స్ వీళ్ళేంటంటే కొద్దిగా షుగర్ అనేది చాలా తక్కువగా తింటారు. ఇది చూసారా, ఇది స్వీట్ టైప్ బన్. ఇక్కడ అవి మేము ట్రై చేసాము, బాగానే ఉన్నాయి. బట్ స్వీట్ అనేది చాలా తక్కువ. ఇలా చూసుకుంటే ఇక్కడ జ్యూసెస్, ఆరెంజ్ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది. మేము ట్రై చేసాము ఆరెంజ్ జ్యూస్ అనేది, భలే ఉంటుంది. చాక్లెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ చూసుకుంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. దీంట్లో నాకు కొన్నే తెలుసు, ఇంకొన్ని నాకు తెలియవు. కానీ చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి చాక్లెట్స్ అనేది ఇక్కడ. సో ఇవన్నీ బన్ ఐటమ్స్. మన దగ్గర అయితే కొద్దిగా స్వీట్ ఉంటుంది, ఇక్కడ స్వీట్ అనేది చాలా తక్కువ, వాళ్ళు తింటారు. నాకు నచ్చి నేను 2 బాక్సెస్ నేను తీసుకున్నాను టేస్ట్ చూసి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అలా చూసుకుంటే ఇవన్నీ అవే దగ్గర ఒక 50 ఐటమ్స్ అనేది ఉంటాయి ఈజీగా. ఇది మొత్తం సూపర్ మార్కెట్ చూడండి. ఒక చిన్నగా ఉంది కానీ బాగుంది. మనకు కావాల్సినవి అయితే కొన్ని దొరుకుతాయి, అన్నీ అయితే దొరకవు ఈ చైనాలో. ఇది కూడా చూసారా సూపర్ మార్కెట్. ఇక్కడ చూసుకుంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం డ్రైడ్ ఫిష్ అయినా, బీఫ్ అయినా, పోర్క్ ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ. సో ఫైనలీ మాకు కంప్లీట్ అయిపోయింది షాపింగ్ సూపర్ మార్కెట్లో. ఇప్పుడు సిమెంట్ స్టోర్కి వెళ్తున్నాం. సిమెంట్ స్టోర్కి వచ్చేసాము. సిమెంట్ స్టోర్కి వచ్చే ముందు ఏంటంటే ప్రతి కంట్రీలో, ప్రతి పోర్ట్లో మనకి సిమెంట్ స్టోర్ ఉంటుందని చెప్పలేను. నేను తిరిగిన కొన్ని కంట్రీస్లో ఉండేది. సో ఇక్కడ చైనాలో కూడా ఉంది. వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు. దాని తర్వాత ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మన షిప్ నుంచి సిమెంట్ క్లబ్ వరకు. సో ఇది సిమెంట్ క్లబ్. లోపలికి వస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ మనం మనీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, మనం ఏవైనా కొనుక్కోవచ్చు. బియర్స్ అలాంటివి, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఇవి చూసారా, ఇది ఒక చిన్నది, ఇది ఎల్ఈడి క్లాకు ప్లస్ వైర్లెస్ ఛార్జర్ స్పీకర్. అది ఇదిగో ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ చూసుకుంటే చాలా టైప్స్ ఆఫ్ టాయ్స్, బ్యాగ్స్ అనేవి, దాని తర్వాత ఇంకా సిమ్ కార్డ్స్, కెటిల్స్ చూసారా, ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటాయి. బయట షాప్కి అయినా సిమెంట్ క్లబ్కి అయినా కంపేర్ చేసుకుంటే సిమెంట్ క్లబ్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఇది చూసారా, వైన్ బాటిల్స్ అయినా, బియర్ బాటిల్స్ అయినా ఇలాంటివన్నీ ఉంటాయి. టాయ్స్, లైటింగ్ సెట్ చూసారా. సో ప్రతి కంట్రీలో ఉండదని చెప్పను, బట్ కొన్ని కంట్రీలో ఉంటుంది. ఇవి బాల్స్, ఈ టీటీ ఆడతాం కదా, టేబుల్ టెన్నిస్, ఆ బాల్స్ ఇవి. దాని తర్వాత ఇది చూసారా, ఇది ఒక గన్ను, బాగుంది, నాకైతే బాగా నచ్చింది గన్ను. ట్రాలీస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ సిమెంట్ స్టోర్లో ఫ్రీ వైఫై అవైలబుల్గా ఉంటుంది. సీఫేరర్స్కి ఇస్తారు, స్నాక్స్ కూడా, దాంతో ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇలా చూసుకుంటే మనీ ఎక్స్చేంజింగ్ ఇలా చాలా ఉన్నాయి. కానీ ఈ స్టోర్ అనేది కొద్దిగా చిన్నగా ఉంది.
నా లాస్ట్ ట్రిప్లో ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మెల్బోర్న్ అయినా సిడ్నీ అయినా ఆ సిమెంట్ స్టోర్ అనేది చాలా పెద్దది. హే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.